Hello all, welcome back to our channel, Nenu Me Cinema Ticket. సర్వం మాయ మూవీ రివ్యూ. స్టోరీ: హీరో ప్రభేందుకి మ్యూజిక్ అంటే ఇష్టం. ఒక దశలో ఆ మ్యూజిక్ ని వదిలేసి మళ్లీ ఇంటికి వచ్చాక పూజలు, భజనలు మొదలు పెడతాడు. అలా ఒకసారి అనుకోకుండా దయ్యాన్ని వదిలించే పనిలోకి వెళ్తాడు. అక్కడ నుంచి ఏమైంది అనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్. నరేషన్, స్క్రీన్ ప్లే. మొదట్లో నివిన్ పౌలి క్యారెక్టర్ ఓకే అనిపించింది. ఇదేదో క్యారెక్టర్తో ట్రావెల్ అయ్యే మూవీలా ఉంది అనే ఫీల్ వచ్చింది. ఇంటికి వచ్చాక తన బావతో నేను రెడీ అని చెప్పే సీన్ వరకు సినిమా లైఫ్లా అనిపించింది. కానీ ఎప్పుడైతే హారర్, ఫాంటసీ ఎలిమెంట్ స్టార్ట్ అయ్యిందో అక్కడే సినిమా ట్రాక్ తప్పింది. కామెడీ కోసం చేసిన ప్రయత్నాలు, డెల్లులు, మెమరీస్ ట్రాక్, ఇంట్లో జరిగే సీక్వెన్సెస్, ముంబై మ్యూజిక్ స్టూడియో సీన్స్ ఏ ఒక్కటి కూడా ప్రాపర్గా వర్క్ అవ్వలేదు. ఘోస్ట్ ఫాంటసీ అనే పాయింట్లో అసలు స్ట్రాంగ్ కంటెంట్ లేదు. రైటింగ్, స్క్రీన్ ప్లే రెండూ చాలా వీక్ గా అనిపించాయి. ఎమోషనల్ కనెక్ట్, ఫాదర్ సన్ ట్రాక్ మాత్రం బాగా స్కోప్ ఉన్నది. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు అంటే ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ సీన్ వస్తుందని అనుకున్నాను. కానీ ఒక్క సీన్తోనే ఆ ట్రాక్ ని ముగించారు. అది పెద్ద మిస్. పర్ఫార్మెన్సెస్: నివిన్ పౌలి యాక్టింగ్ బాగుంది. డెల్లులు క్యారెక్టర్ చేసిన నటి తన పాత్రలో బాగానే చేసింది. బావ క్యారెక్టర్ సపోర్టింగ్ గా ఓకే. మ్యూజిక్ ఏం అంతగా గుర్తుండిపోయేలా లేదు. క్లైమాక్స్ ఎండింగ్, సాధ్యతో ప్రేమ ట్రాక్, డెల్లులు ప్రపోజ్ చేయడం, నాకు అన్నీ గుర్తొచ్చాయి అని వెళ్లిపోవడం, మేబీ మోక్షం వచ్చిందేమో అన్నట్టు అనిపించింది. 2 అవర్స్ నడిపించాం కాబట్టి ఎండింగ్ కూడా ఏదో పెట్టేశారు అన్న ఫీలింగ్ తప్ప సాటిస్ఫాక్షన్ లేదు. ఫైనల్ వెర్డిక్ట్: నా వరకు అయితే ఒక్క ఫాదర్ సన్ సీన్ తప్ప మిగతావన్నీ బోరింగ్. ఘోస్ట్ ఫాంటసీ, కామెడీ, డ్రామా ఏదీ పూర్తిగా క్లిక్ కాలేదు. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Until next time, keep watching great movies.